హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి అప్రెంటిస్షిప్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదలైందని చెప్పి 2 రోజుల క్రితం అనేది మనం ఒక షార్ట్ వీడియో చేసి ఉన్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ అనేది చూద్దాం. ఏ జిల్లాలో ఏ యొక్క ట్రేడ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలా పూర్తి వివరాలని వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైతే ఇది యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయుటకు ఆసక్తి కలిగి ఈ కింద కనపరిచిన ట్రేడ్ నందు ఐటీఐ ఉత్తీర్ణ అయిన వారు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇచ్చున్నారండి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ వచ్చేసి www.apprenticeshippindia.gov.in వెబ్సైట్ ద్వారా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, 8వ తేదీ తర్వాత ఏమైతే దరఖాస్తులు వచ్చినాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకొనబడవని చెప్పి కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చి ఉన్నారండి. అభ్యర్థులు కింద తెలిపిన సూచనలు చదివి వాటిని తప్పక పాటించాల్సిందని కోరడం అయిందని కూడా ఇచ్చున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి జేసీ ఎడ్యుటెక్. ఇంకా ఏ జిల్లాలు అంటే కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలో ఉన్న ఐటీఐల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని చెప్పి ఇచ్చున్నారు. ఫ్రెండ్స్, మరొకసారి గమనించగలరు. జిల్లాలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఉన్న ఐటీఐ నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే. ఇంకా జిల్లాల వారీగా ఖాళీలు చూద్దాం. కర్నూలు జిల్లాలో డీజిల్ మెకానిక్లో 33, మోటార్ మెకానిక్లో 5, ఎలక్ట్రీషియన్లో 4, వెల్డర్లో 1 పోస్టు, పెయింటర్ 1 పోస్టు, ఫిట్టర్ 1 పోస్టు, డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో 1 పోస్టు, మొత్తం 46 పోస్టులు అనేవి కర్నూలులో ఉన్నాయి. ఇంకా నంద్యాల జిల్లా విషయానికి వస్తే 32 పోస్టులు వచ్చి డీజిల్ మెకానిక్లో, 4 పోస్టులు మోటార్ మెకానిక్లో, 4 ఎలక్ట్రీషియన్, 1 వెల్డర్, 1 పెయింటర్, అలాగే డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో 1 పోస్ట్ ఉంది. మొత్తం 43 పోస్టులు అనేవి నంద్యాల జిల్లాలో ఉన్నాయి. ఇంకా అనంతపురం జిల్లా విషయానికి వస్తే డీజిల్ మెకానిక్లో 37, మోటార్ మెకానిక్లో 5, ఎలక్ట్రీషియన్లో 4, వెల్డర్లో 1, పెయింటర్లో 1, ఫిట్టర్లో 1, అలాగే డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో 1 పోస్ట్ ఉంది. మొత్తం 50 పోస్టులు అనేవి అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఇంకా శ్రీ సత్యసాయి జిల్లా విషయానికి వస్తే 25 పోస్టులు అనేవి డీజిల్ మెకానిక్లో ఉన్నాయి. మోటార్ మెకానిక్లో 3 పోస్టులు, 3 పోస్టులు ఎలక్ట్రీషియన్, 1 పోస్ట్ వెల్డర్కి, 1 పోస్ట్ పెయింటర్కి, అలాగే 1 పోస్ట్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో ఉన్నాయి. మొత్తం 34 పోస్టులు అనేవి ఈ జిల్లాలో ఉన్నాయి. ఇంకా కడప జిల్లా విషయానికి వస్తే డీజిల్ మెకానిక్లో 37, మోటార్ మెకానిక్లో 7, ఎలక్ట్రీషియన్లో 5, వెల్డర్లో 1, పెయింటర్లో 1, మెషినిస్ట్లో 5, ఫిట్టర్లో 3, డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో 1 పోస్టు, మొత్తం 60 పోస్టులు అనేవి కడప జిల్లాలో ఉన్నాయి. ఫ్రెండ్స్, గమనించండి, కడప జిల్లా అత్యధికమైన పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే డీజిల్ మెకానిక్లో 33, మోటార్ మెకానిక్లో 4, ఎలక్ట్రీషియన్లో 4, వెల్డర్లో 1 పోస్టు, పెయింటర్లో 1 పోస్టు, ఫిట్టర్ మరియు మెషినిస్ట్లో ఏ పోస్టులు లేవండి. డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో 1 పోస్ట్ ఉంది. అన్నమయ్య జిల్లాలో మొత్తంగా 44 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ జిల్లాల వారీగా ఖాళీలు. ఇంకా ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి పూర్తి వివరాలు అనేది ఆన్లైన్ వెబ్సైట్లో, మనం ఆల్రెడీ చెప్పుకున్న వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, అలాగే ఏ డిస్టిక్ ఏ నేమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అని కూడా ఒకటి ఇచ్చున్నారండి. కర్నూలుకి వచ్చి ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు, నంద్యాల ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల, అనంతపూర్ ఏపీఎస్ఆర్టీసీ అనంతపూర్, శ్రీ సత్యసాయికి వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ శ్రీ సత్యసాయి, కడప ఏపీఎస్ఆర్టీసీ కడప, అన్నమయ్య ఏపీఎస్ఆర్టీసీ అన్నమయ్య అని ఇచ్చారు. రుసుము విషయానికి వస్తే అప్రెంటిస్షిప్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు 1 సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల ఏపీఎస్ఆర్టీసీ బళ్ళారి చౌరస్తా కర్నూలు నందు హాజరు కావాల్సి ఉంటుందని, వెరిఫికేషన్కి హాజరయ్యే రోజు 118 రూపాయలు అనేది రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు. ఇంకా వెరిఫికేషన్ జరుగు తేదీలు అనేవి దినపత్రికల ద్వారా తెలియజేస్తారని చెప్పి కూడా ఇచ్చినారు. ఫ్రెండ్స్, ఈ డేట్స్ వచ్చిన వెంటనే మనం కూడా ఒకసారి అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యే అభ్యర్థులు ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది, జిరాక్స్లో ఏం కావాలనేది ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఐటీఐ మార్క్స్, కన్సాలిడేటెడ్ మార్క్ మెమో కావాలంటండి. ఎన్టీసీ ఎన్సీవీటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలి. కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుందని, వికలాంగుల సర్టిఫికేట్ కావాలని, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలైతే
దానికి ధృవీకరణ పత్రం కావాల్సి ఉంటుందని, ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ ఉన్నచో సంబంధిత ధృవపత్రాలు మరియు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కావాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఇంకా ముఖ్య గమనిక అని చెప్పి ఒక 6 పాయింట్లు ఇచ్చారండి, అవి కూడా చూద్దాం. ఆన్లైన్ నందు 8/11/2025 తేదీలోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావాలనని, ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరింపబడతాయని, వేరే ఏ మాధ్యమం ద్వారా సమర్పించినవి స్వీకరింపబడవని చెప్పి ఇచ్చున్నారండి. ఆన్లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డును తప్పనిసరిగా నమోదు చేయవాలనని, ఆధార్ కార్డులో ఉన్న వివరాలు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నటువంటి వివరాలు సరిపోవాలని చెప్పి ఇచ్చున్నారు. ఇంకా అట్లో డీవియేషన్ ఉండకూడదని చెప్పి ఇచ్చారండి, గమనించండి. ఇంకా పోర్టల్ నందు అప్రెంటిస్ కొరకు అప్లై చేసినప్పుడు ఏం సందేహాలు ఉంటే మీ సమీప గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నందు సంప్రదించవచ్చు అని చెప్పి కూడా ఇచ్చున్నారు. ఒకవేళ సందేహాలు ఉంటే ఒక నెంబర్ ఇచ్చారండి, ఆ నెంబర్కి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపలే మీరు కాల్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు. ఆ నెంబర్ వచ్చేసి 8518257025. ఈ ప్రకటన మీకు దగ్గరలో డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీస్ బోర్డు కూడా ఉంటుందని చెప్పి ఇచ్చున్నారు. ఇంకా ఈ యొక్క నోటీస్ అనేది APSRTC.AP.gov.in వెబ్సైట్లో కూడా చూడొచ్చు అని చెప్పి ఇచ్చున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేవి వస్తే నేను మరొకసారి అప్డేట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.